హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2025లో తమిళ్ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి క్రైమ్ థ్రిల్లర్ మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే అక్కేనం. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే మూవీ స్టార్టింగ్ లో ముంబైలో ఉన్న ఒక సెంట్రల్ జైలుని చూపిస్తారు. అక్కడ ఉన్న అధికారులు జీవిత ఖైదీ శిక్షణ అనుభవిస్తున్నటువంటి పాండ్యన్ అనే ఒక ఖైదీని రిలీజ్ చేయడానికి ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. దాంతో అక్కడ ఉన్న ఒక పోలీస్ ఆఫీసర్ మరొక పోలీస్ ఆఫీసర్ ని చూసి, సార్ ఎందుకు సార్ ఈ పాండ్యన్ ఇంత తొందరగా రిలీజ్ చేస్తున్నారు అని అడగడంతో ఆ పోలీస్ మాట్లాడుతూ, అవన్నీ మనకెందుకు సార్, తనను రిలీజ్ చేయమని పైనుంచి ఆర్డర్స్ వచ్చాయని ఆ పాండ్యన్ ని రిలీజ్ చేయడానికి ఏర్పాట్లన్నీ కూడా చేస్తూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో పాండ్యన్ ఆ జైల్లో ఉన్నటువంటి ఒక డాన్ పిలిచి, నువ్వు బయటకు వెళ్ళిన తర్వాత నేను చెప్పిందే చెయ్యాలి, అలా కాకుండా నీ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తే మాత్రం ఆ తర్వాత సిచ్యువేషన్స్ చాలా కఠినంగా ఉంటాయి, నువ్వు బయటకు వెళ్ళంగానే నా మనసులో నీకేం కావాలో అన్ని ఏర్పాట్లు చేస్తారు అని చెప్పి ఆ పాండ్యన్ని బయటకు పంపిస్తాడు. అలా బయటికి వెళ్ళిన పాండ్యన్ని ఒక వ్యక్తి కలిసి పాండ్యన్కి ఒక బైక్ మరియు ఒక బ్యాగ్ ఇస్తాడు. పాండ్యన్ ఆ బైక్ ని ఒక ప్లేస్ లో పార్క్ చేసి బ్యాగ్ తీసుకుని అక్కడి నుంచి డైరెక్ట్ గా చెన్నైకి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే మరో పక్క రోడ్డు మీద పోలీసులు చెక్ చేస్తూ ఉండగా అక్కడికి ఒక ఫారెన్ ఎంబసీ నెంబర్ కలిగి ఉన్న ఒక కారు వస్తూ ఉంటుంది. దాంతో అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ మరొక ఇన్స్పెక్టర్ ని చూసి వెంటనే ఆ కార్ ని చెక్ చేసి పంపించండి అని అంటాడు. దాంతో ఇన్స్పెక్టర్ ఆ కార్ ని చెక్ చేయడానికి అక్కడికి బయలుదేరి వెళుతూ ఉంటాడు. మరోపక్క కారులో వెళుతున్నటువంటి చాచా సారా అనే ఒక వ్యక్తికి ఫోన్ చేస్తాడు. నిజానికి ఈ సారా ఒక పెద్ద నెట్వర్క్ ని రన్ చేస్తూ ఉంటాడు. చాచా ఆ సారాకి ఫోన్ చేసి ఇక్కడ అన్నీ కూడా మనం ప్లాన్ చేసినట్లుగానే జరుగుతున్నాయి అని ఆ సారాకి మొత్తం అప్డేట్ చేసి వెంటనే ఫోన్ కట్ చేస్తాడు. సరిగ్గా అదే సమయంలో సారాకి మరొక వ్యక్తి ఫోన్ చేసి, సార్ మీరు 4 అమ్మాయిల్ని పంపించమన్నారు, కానీ ప్రజెంట్ నేను 2 అమ్మాయిల్ని మాత్రమే పంపించగలను, మరొక 2 అమ్మాయిల్ని కూడా నేను ట్రేస్ చేసి పట్టుకోబోయే సమయంలో ఒక క్యాబ్ డ్రైవర్ అక్కడికి వచ్చి మా మీద దాడి చేసి ఆ 2 అమ్మాయిల్ని కూడా కాపాడి తీసుకుని వెళ్ళిపోయింది. ఆ ప్రాసెస్లో ఆ క్యాబ్ డ్రైవర్ మన 2 మనుషుల్ని కూడా పోలీసులకి పట్టించింది అని అంటాడు. ఆ మాటలు విన్న సారా, అరెస్ట్ అయిన ఆ 2 వ్యక్తుల గురించి నేను చూసుకుంటాను, నువ్వు నెక్స్ట్ ఏం జరగాలో చూడు అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు. ఆ వెంటనే సారాకి మరొక వ్యక్తి కూడా ఫోన్ చేసి, సార్ ఈసారి ఐటీ కంపెనీ ఇంటర్వ్యూకి 100 మంది పైగా అటెండ్ అవుతున్నారు, ఖచ్చితంగా ఈసారి ఆ 100 మందిలో కనీసం 10 మంది అమ్మాయిల్ని ట్రాప్ చేసి మీ దగ్గరికి పంపిస్తాను సార్, కానీ నేను ఒకసారి మిమ్మల్ని డైరెక్ట్ గా ఒకసారి కలవాలి అని అంటాడు. ఆ మాటలు విన్నటువంటి సారా, నన్ను డైరెక్ట్ గా కలవడం కుదరదు, కానీ నీ డీటెయిల్స్ మొత్తం నాకు మెయిల్ చెయ్యి, నీ అమౌంట్ నీ అకౌంట్లో పడుతుంది అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు. కొంతసేపటి తర్వాత సారా ఉన్న ప్లేస్కి ఒక ఫారెన్ నెంబర్ కలిగి ఉన్నటువంటి ఒక కారు రావడంతో వెంటనే వెళ్ళి డిక్కీని ఓపెన్ చేస్తారు. ట్విస్ట్ ఏమిటి అంటే ఆ కారు డిక్కీలో నుంచి ఒక ఇన్స్పెక్టర్ కిందకి దిగుతాడు. ఇన్స్పెక్టర్ కిందకి దిగడంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా షాక్ అవుతూ ఉంటారు. అలా పోలీస్ ఇన్స్పెక్టర్ డిక్కీలో నుంచి దిగడంతో అక్కడ ఉన్న సారా మనుషులు అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయి చూస్తూ ఉంటారు. ఇన్స్పెక్టర్ అక్కడ ఉన్న వాళ్ళందరినీ చూసి, మీరు అమ్మాయిల్ని కిడ్నాప్ చేసి వేరే దేశాలకి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటే మేము చూస్తూ ఊరుకోవాలా, అలా ఇంకెప్పుడు కూడా ఇక్కడ జరగదు, వెంటనే మీ హెడ్ ని ఇక్కడికి పిలవండి అని చెప్పడంతో సారా అక్కడికి వస్తాడు. సారాను చూసినటువంటి ఆ ఇన్స్పెక్టర్ చాలా గట్టిగా మాట్లాడుతూ, మీ గురించి మాకు మొత్తం డీటెయిల్స్ తెలిసిపోయింది, మీరు గ్రామీణ ప్రాంతాల నుంచి ఇక్కడ జాబ్ చేయడానికి వచ్చి అమాయకమైన అమ్మాయిల్ని ట్రాప్ చేసి విదేశాలకి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు, అయితే సిటీకి వచ్చినటువంటి తమ పిల్లలు ఏమైపోయారో తెలియక వాళ్ళ తల్లిదండ్రులు చాలా బాధలు పడుతున్నారు, మీరు సిటీలో జాబ్ చేయడానికి వచ్చినటువంటి అమాయకమైన పిల్లల్ని టార్గెట్ చేసి ఈ విధంగా చేస్తున్నారు, నీకు అన్ని కంపెనీస్ నుంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి చాలా మంది ఉండి ఉంటారు, కానీ నేను ఒక పోలీస్ ఆఫీసర్ని కదా, నాకెంతమంది ఇన్ఫార్మర్స్ ఉంటారో నువ్వే ఊహించుకోని అంటూ ఉంటాడు. ఆ వెంటనే ఇన్స్పెక్టర్ తన చేతికి ఉన్నటువంటి స్మార్ట్ వాచ్ సహాయంతో అక్కడ ఉన్న వాళ్ళందరి ఫొటోస్ ని కూడా తీస్తూ, ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా నేను డిపార్ట్మెంట్ కి సెండ్ చేశాను, కొద్దిసేపట్లో పోలీసులు అందరూ కూడా ఇక్కడికి రాబోతున్నారు అని అంటాడు. అయితే ఆ మాటలు విన్న సారా మాత్రం ఆ ఇన్స్పెక్టర్ ని చూసి, నువ్వు తప్పుడు ప్లేస్ కి వచ్చి తప్పుడు నెంబర్ కి మెసేజ్లు పెడుతున్నావు, ఒకసారి చెక్ చేసుకొని అంటాడు. దాంతో ఆ ఇన్స్పెక్టర్ చెక్ చేయగా తను ఇప్పటి వరకు పెట్టిన మెసేజ్లన్నీ కూడా ఆ సారాకి పంపించి ఉంటాడు. సారా ఇన్స్పెక్టర్ ని చూసి, ఈ ఏరియా అంతా కూడా నా కంట్రోల్లో ఉంది, ఇక్కడి నుంచి ఏది కూడా నా దగ్గరికి రాకుండా ఎవరి దగ్గరికి వెళ్ళదు అంటూ ఆ పోలీస్ ఇన్స్పెక్టర్ ని చాలా తీవ్రంగా కొట్టి అక్కడికక్కడే చంపిస్తాడు.
అక్కడ ఉన్న సారా వెంటనే చాచాని చూసి ఇక్కడికి పోలీసులు వచ్చే అవకాశం కూడా చాలా ఉంది, కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి అమ్మాయిలందరినీ కూడా వెంటనే షిఫ్ట్ చేసేయండి. ఈ పోలీస్ ఇన్స్పెక్టర్ డెడ్ బాడీని కూడా ఎవరికి కనిపించకుండా చెయ్యండి. అదే విధంగా ఈ రోజు మన వాళ్ళని ఇద్దరు అరెస్ట్ చేయడం వల్లనే పోలీసులు మన ప్లేస్ దగ్గరికి వచ్చేశారు. దీని అంతటికీ కారణమైనటువంటి ఆ క్యాబ్ డ్రైవర్ ఎక్కడ ఉందో వెతికి పట్టుకోండి అని చెప్పి అక్కడి నుంచి సారా వెళ్ళిపోతాడు. ఇక్కడ మనకు ఇందిర అనే ఒక మహిళను చూపించడం జరుగుతుంది. ఆమెకి పెళ్ళయి భర్త చనిపోయి ఉండడంతో తన అత్తగారు మరియు తన కూతురైనటువంటి అహల్యతో కలిసి జీవిస్తూ తను మాత్రం బతకడం కోసం క్యాబ్ డ్రైవింగ్ చేస్తూ ఉంటుంది. ఆ ఇందిర అత్తయ్య మాత్రం నీకు చిన్న వయసులోనే మా అబ్బాయి చనిపోయాడు, నీకేదైనా మంచి కుర్రవాడిని చూసి పెళ్లి చెయ్యాలి అని అంటూ ఉంటుంది. ఇందిర మాత్రం ఇప్పుడు నాకు అలాంటివేమీ వద్దు అని అంటూ ఉంటుంది. కానీ ఇందిరకి రెగ్యులర్ గా తన క్యాబ్ లో ఎక్కే రామ్ అనే ఒక కస్టమర్ ఉంటాడు. ఆ రామ్ తో మాత్రం తను కొంచెం ప్రేమగా మాట్లాడుతూ ఉంటుంది. అదే సమయంలో ఉమెన్స్ డే రావడంతో ఎప్పుడు ఇందిరా క్యాబ్లోనే వెళుతూ ఉండేటువంటి రామ్ ఎఫ్ఎం స్టూడియోకి ఫోన్ చేసి నాకు తెలిసిన ఒక మహిళ ఉంది, తన కళ్ళ ఎదురుగా ఎటువంటి అన్యాయం జరిగినా తను అసలు ఊరుకోదు, తను రీసెంట్గా తన కళ్ళ ముందు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఎదిరించి ఇద్దరు అమ్మాయిల్ని కాపాడడమే కాదు వాళ్ళతో తప్పుగా ప్రవర్తించినటువంటి ఇద్దరిని పోలీస్ స్టేషన్లో కూడా అరెస్ట్ చేయించింది అని మాట్లాడతాడు. ఇదంతా కూడా క్యాబ్లో వెళుతున్నటువంటి ఇందిరా విని వెంటనే ఆ తర్వాత రోజు రామ్ని కలిసి నువ్వు నా క్యాబ్లో లాస్ట్ 1 month నుంచే కదా ఎక్కుతున్నావు, అంతకుముందు జరిగిన విషయాలన్నీ కూడా నా గురించి నీకు ఎలా తెలుసు అని అడుగుతుంది. దానికి ఆ రామ్ ఇందిరాని చూసి కొంచెం సిగ్గుపడుతూ మనకు కావాలి అనుకున్న వాళ్ళ డీటెయిల్స్ ని కనుక్కోవడంలో పెద్ద కష్టమేమీ కాదు అని అంటాడు. కట్ చేస్తే మరో పక్క చెన్నైకి ఆ పాండ్యన్ చేరుకోవడంతో పాండ్యన్ దగ్గరికి తిలక్ అనే ఒక వ్యక్తి వచ్చి ముంబై నుంచి డాన్ ఫోన్ చేశాడు అని, ఈ పాండ్యన్ ఉండడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేసి వెళ్తాడు. మరోపక్క సారా తన గ్యాంగ్లో ఎవరో పోలీసులకి ఇన్ఫర్మేషన్ని పాస్ చేస్తున్నారు అని ఒక వ్యక్తిని చాలా తీవ్రంగా కొట్టి చంపేస్తాడు. ఇక్కడే మనకు ముంబై జైల్లో డాన్ మరియు పాండ్యన్ కలిసి ఉన్నప్పుడు జరిగినటువంటి ఒక సంఘటనని చూపిస్తారు. నిన్ను నేను బయటికి పంపిస్తున్నది ఆ సారా అనే వ్యక్తిని చంపడం కోసమే, నువ్వు వాడికి వ్యతిరేకం అని తెలిస్తే నిన్ను మరుక్షణమే చంపేస్తాడు, కాబట్టి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి, అలాగే నువ్వు చాలా సేఫ్టీగా కూడా ఉండాలి అని చెప్పి పంపించి ఉంటాడు. కట్ చేస్తే మరోపక్క ఆ క్యాబ్ డ్రైవర్ అయినటువంటి ఇందిరా మరియు రామ్ ఇద్దరు కూడా చాలా క్లోజ్ గా మాట్లాడుతూ ఉంటారు. ఆ సమయంలో రామ్ ఇందిరాని చూసి రేపు మార్నింగ్ నువ్వు నా కోసం వెయిట్ చెయ్యకు, నేను కూడా నీకు ఫోన్ చెయ్యను, ఎందుకంటే నేను చాలా ఎర్లీగా ఒక మీటింగ్ పని మీద బయటికి వెళ్తున్నాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఇందిరా వెంటనే ఒక సూపర్ మార్కెట్ దగ్గరికి వెళ్లి ఆ కార్ ని పార్క్ చేసి ఉండగా అప్పుడే అక్కడికి ఒక కానిస్టేబుల్ వచ్చి నీకు నేను చాలా సార్లు ఫోన్ చేశాను, ఒకసారి నువ్వు స్టేషన్ కి రా, నీ కేసు గురించి మాట్లాడాలి అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇందిరా వెంటనే ఆ సూపర్ మార్కెట్ లోకి వెళుతూ ఉండగా అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ కూడా ఇందిరాని చూసి చాలా టైం అయిపోయింది, వెంటనే నీకు కావాల్సింది తీసుకుని వెళ్ళు అని చెప్తాడు. ఇందిరా వెంటనే సూపర్ మార్కెట్ లోకి వెళ్లి తన కూతురు కోసమని ఒక జామెట్రీ బాక్స్ ని తీసుకుని వచ్చి తిరిగి అక్కడి నుంచి తన కారులో ఇంటికి వెళ్లిపోతుంది. ఆ తర్వాత రోజు ఈవినింగ్ ఇందిరా తన కూతుర్ని పికప్ చేసుకోవడానికి స్కూల్ దగ్గరికి వెళ్లి వెయిట్ చేస్తూ వెంటనే తన అత్తయ్యకి ఫోన్ చేసి అత్తయ్య నీకు ఒక విషయం చెప్పాలి అంటూ కొంచెం సిగ్గుపడుతూ తడబడుతూ ఉంటుంది. విషయం అర్థం చేసుకున్నటువంటి ఇందిరా అత్తయ్య ఆ అబ్బాయి ఎవరు, ఏం చేస్తుంటాడు అని మాట్లాడుతూ ఉంటుంది. దానికి ఆ ఇందిర ఇంటికి వచ్చాక అన్నీ కూడా నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని ఫోన్ పెట్టేసి అక్కడ తన కూతురు కోసం వెయిట్ చేస్తూ వాటర్ తాగుతూ ఉన్న సమయంలో తనకి తన కారులో ఒక గన్ను కనిపిస్తుంది. ఈ గన్ను ఎక్కడి నుంచి వచ్చి ఉంటుంది అని ఆశ్చర్యపడుతూ ఉండగా ఇంతలో తన కూతురు అక్కడికి వస్తూ ఉండడంతో గన్ను తీసి ఒక కవర్లో పెట్టి దాచిపెడుతుంది. ఆ తర్వాత ఇందిరా తన కూతుర్ని ఇంటి దగ్గర డ్రాప్ చేసి అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయి వెంటనే ఈ గన్ను ఎక్కడి నుంచి వచ్చి ఉంటుంది అని తన కారులో ఈ రోజు ఎక్కిన వాళ్ళందరినీ కూడా గుర్తు చేసుకుంటూ ఒక వ్యక్తి మీద తనకు డౌట్ వచ్చి వెంటనే ఆ వ్యక్తికి ఫోన్ చేసి సార్ ఈరోజు మీరు నా క్యాబ్ ఎక్కారు కదా, మీ వస్తువు ఏదైనా మర్చిపోయారా అని అడుగుతుంది. ఆ మాటలు విన్న ఆ వ్యక్తి అవును ఆ వస్తువు నేనే మర్చిపోయాను, ఆ వస్తువు గురించి మీరు ఎవరికి ఏమీ చెప్పకుండా వెంటనే నేను చెప్పినటువంటి ప్లేస్ దగ్గరికి వచ్చి ఇచ్చి వెళ్ళు అని అంటాడు. దాంతో ఇందిరా వెంటనే ఆ ప్లేస్ దగ్గరికి వెళ్ళడంతో అక్కడ ఉన్నటువంటి వ్యక్తి తనను చూసి మీరు తీసుకొచ్చినటువంటి ఆ వస్తువుని ఆ టేబుల్ మీద పెట్టండి అని అంటాడు. దాంతో ఇందిరా వెంటనే తన దగ్గర ఉన్నటువంటి గన్నుని తీసి టేబుల్ మీద పెట్టడంతో అక్కడ ఉన్నటువంటి ఆ వ్యక్తికి సంబంధించిన మనుషులందరూ కూడా షాక్ అయ్యి అన్న ఈ గన్నుని ఎప్పుడు కొన్నావు అని అంటూ ఉంటారు. అయితే ఆ వ్యక్తి మాత్రం నేను ఇందిరాతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి, మీరు అందరూ బయటికి వెళ్ళండి అని చెప్పి వెంటనే తను ఇందిరాని చూసి చూడమ్మా ఈ గన్ను నాది కాదు, ఏదో మా కుర్రవాళ్ళ దగ్గర కొంచెం సీన్ క్రియేట్ చేద్దామని నాదే అన్నట్టుగా మాట్లాడాను, నిజానికి ఇది నాది కాదు,
నా ఎక్స్పీరియన్స్ ని బట్టి చెప్తున్నాను, ఈ గన్ను మాత్రం నీ దగ్గర ఉంచుకుంటే చాలా సమస్యలు వస్తాయి. వెంటనే దీన్ని ఎవరికీ తెలియకుండా పడేసి నీ పని నువ్వు చూసుకో అని చెప్తాడు. ఆ తర్వాత ఇందిర ఈ గన్ను గురించి ఆలోచిస్తూనే తన లైఫ్ లో జరిగినటువంటి ఒక సంఘటనని గుర్తు చేసుకుంటుంది. నిజానికి ఇందిరా కారులో ఒక రోజు ఇద్దరు వ్యక్తులు ఎక్కి అమ్మాయిల్ని స్మగ్లింగ్ చేయడం గురించి మాట్లాడుతూ ఉంటారు. దాంతో ఇందిరా వెంటనే ఆ ఇద్దరు వ్యక్తుల్ని కూడా పోలీస్ స్టేషన్ కి తీసుకుని వెళ్లి, వీళ్ళు మాట్లాడిందంతా కూడా నేను విన్నాను సార్, వీళ్ళని వెంటనే అరెస్ట్ చెయ్యండి అని చెప్పి ఎఫ్ఐఆర్ ని ఫైల్ చేయించి ఉంటుంది. అయితే వీళ్ళ తరపున వాదిస్తున్నటువంటి లాయర్ మాత్రం అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ ని చూసి, సార్ మీరు కేవలం ఆ అమ్మాయి మాటలను నమ్మి మా వాళ్ళ మీద కేసు పెట్టకండి, అసలు ఆ అమ్మాయికి ఎంత కావాలో కనుక్కోండి, మనం సెటిల్ చేద్దామని అంటూ ఉంటాడు. ఆ తర్వాత పోలీస్ ఆఫీసర్ కూడా ఇందిరాని ఈ కేసును వాపస్ తీసుకోమని చెప్తాడు. కానీ ఇందిరా మాత్రం వెనక్కి తగ్గకుండా ఉంటుంది. దాంతో ఈ కేసు వాయిదాకి వచ్చిన ప్రతిసారి కూడా ఇన్స్పెక్టర్ మరియు ఆ లాయర్ ఇందిరాని చాలా హేళన చేసి మాట్లాడుతూ ఉంటారు. కానీ వాళ్ళు ఎంత ప్రెజర్ చేసినా ఇందిరా మాత్రం ఆ కేసుని వెనక్కి తీసుకోకుండా ఉంటుంది. అలా ఆ సంఘటన గురించి తెలుసుకున్నటువంటి ఇందిరా వెంటనే ఆ గన్నుని తీసుకుని వెళ్ళి ఒక నదిలో పడేద్దామని బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళగా సరిగ్గా అదే సమయంలో రామ్ తనకి ఫోన్ చేస్తాడు. దాంతో ఇందిరా రామ్ తో చాలా క్లోజ్ గా మాట్లాడుతూ వెంటనే తనని పికప్ చేసుకోవడానికి అక్కడికి వెళ్తుంది. రామ్ వెంటనే కార్ ఎక్కి ఇందిరాని చూసి, సారీ కొంచెం లేట్ అయ్యింది, వెళ్లే దారిలో నా ఇద్దరు ఫ్రెండ్స్ ఎక్కుతారు అని చెప్పడంతో సరే అని చెప్పి అలా వెళుతూ ఉంటారు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత రామ్ చెప్పినటువంటి రామ్ ఇద్దరు ఫ్రెండ్స్ కూడా బ్యాక్ సీట్ లో ఎక్కి కూర్చుంటారు. కొంతసేపటి తర్వాత బ్యాక్ సీట్ లో ఎక్కినటువంటి ఆ ఇద్దరిని కూడా మిర్రర్ లో చూసినటువంటి ఇందిర ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఎందుకంటే ఇందిర ఎవరినైతే కేసు పెట్టి అరెస్ట్ చేయించిందో ఆ ఇద్దరే ఆ క్యాబ్ లోకి ఎక్కి ఉంటారు. అది చూసినటువంటి ఇందిర చాలా షాక్ అవుతూ ఆ రామ్ ను చూసి, ఈ ఇద్దరినే నేను ఇంతకు ముందు అరెస్ట్ చేయించింది, నువ్వేంటి వాళ్ళిద్దరూ నీ ఫ్రెండ్స్ అంటున్నావు అంటూ గట్టిగా అడుగుతుంది. దాంతో సడన్ గా క్యాబ్ లోకి ఎక్కిన ఆ ఇద్దరు కూడా ఇందిర మెడ పట్టుకుని వెనక సీటులోకి లాగి తనను చంపే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇందిర మాత్రం రామ్ నన్ను కాపాడు అంటూ ఉంటుంది. ఆ ఇద్దరు ఆ మాటలు విని చాలా నవ్వుతూ, ఇదంతా కూడా ప్లాన్ చేసింది రామే కదా అంటూ వెటకారంగా నవ్వుతూ ఉంటారు. ఆ మాటలు విన్న ఇందిర, అంటే రామ్ నన్ను ఈ విధంగా మోసం చేశాడు అనుకుని వెంటనే వాళ్ళందరినీ కొట్టి అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉండగా రామ్ ఆ ఇందిరాని తల మీద చాలా బలంగా కొడతాడు. దాంతో ఇందిర అక్కడ స్పృహ కోల్పోవడంతో వెంటనే ఇందిరాని ఒక పాడుబడిపోయినటువంటి బిల్డింగ్ దగ్గరికి తీసుకుని వస్తారు. ఆ సమయంలో మళ్ళీ స్పృహలోకి వచ్చినటువంటి ఆ ఇందిర అక్కడి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించగా వాళ్ళు మాత్రం ఇందిరాని చంపాలని చూస్తూ ఉంటారు. అయితే సరిగ్గా అదే సమయంలో ఇందిర దగ్గర ఉన్న బ్యాగ్ లో ఉన్న గన్ను తన చేతులకు వస్తుంది. దాంతో వెంటనే ఇందిర ఆ గన్నుతో అక్కడ ఉన్నటువంటి ఇద్దరిని షూట్ చేసి చంపేసి మూడో వ్యక్తిని కూడా చంపబోతుంది. అయితే ఆ వ్యక్తి మాత్రం, ప్లీజ్ నన్ను వదిలేయి, నేను ఇక్కడి నుంచి ప్రాణాలతో బతికి ఎక్కడికైనా వెళ్ళిపోతాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇందిర మాత్రం, నా లైఫ్ లో ఎందుకు ఇలా జరుగుతుంది, నేను నమ్మినటువంటి ఆ రామ్ నన్ను ఎందుకు ఈ విధంగా చేస్తున్నాడు, నేను అనవసరంగా ఎందుకు ఇప్పుడు ఇద్దరు వ్యక్తుల్ని చంపేశాను అని చాలా బాధపడి ఏడుస్తూ ఉంటుంది. అదే సమయంలో పాండ్యన్ కంటిన్యూగా ఆ ఇందిరాకి ఫోన్స్ చేస్తూ ఉంటాడు. కానీ ఇందిరా మాత్రం ఫోన్ లిఫ్ట్ చేయకుండా అవాయిడ్ చేస్తూ ఉంటుంది. భోజనం చేయకుండా అదే సంఘటనని గుర్తు చేసుకుని చాలా బాధపడుతూ ఉంటుంది. ఇందిరా అత్తయ్య ఇందిరాని చూసి, జరిగిపోయిన దాని గురించి తలుచుకుని బాధపడుతూ ఉంటే నీ ఆరోగ్యమే పాడవుతుంది, దాని గురించి మర్చిపో, నెక్స్ట్ జీవితంలో ఏం చెయ్యాలో దాని గురించి ఆలోచించు అని అంటూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో టీవీలో న్యూస్ ఛానల్లో పోలీసు వాళ్ళు మాట్లాడుతూ, ఈ మధ్య సారా అనే ఒక పెద్ద గ్యాంగ్స్టర్ సంబంధించిన ఇద్దరు వ్యక్తుల్ని ఎవరో గుర్తు తెలియని వాళ్ళు షూట్ చేసి చంపేశారు. పోలీసులు అయినా మేమైతే వాళ్ళని షూట్ చేసి చంపలేదు, కానీ మేము తొందరలోనే ఆ పెద్ద గ్యాంగ్స్టర్ అనేటువంటి సారాని కూడా అరెస్ట్ చేస్తామని అంటూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో మళ్ళీ ఇందిరాకి ఆ పాండ్యన్ ఫోన్ చేయడంతో ఇందిర ఆ ఫోన్ ని లిఫ్ట్ చేస్తుంది. పాండ్యన్ ఫోన్ లో మాట్లాడుతూ, నేనెవరో నీకు తెలియదు, కానీ నీ దగ్గర ఉన్న గన్ను మాత్రం నాది, నువ్వే ఆ ఇద్దరు వ్యక్తుల్ని చంపావన్న విషయం కూడా నాకు తెలుసు, నువ్వెందుకు వాళ్ళని చంపావో అన్న విషయం నాకు తెలియదు, నాకు అవసరం లేదు కూడా, కానీ నీ దగ్గర ఉన్న గన్ను మాత్రం నాదే, అది వెంటనే నాకు ఇచ్చేయి, లేదంటే నేనే నీకు పెద్ద సమస్యగా తయారవుతాను అని అంటాడు. ఇక్కడ స్టోరీ గతానికి వెళ్తుంది. పాండ్యన్ సారాని చంపడం కోసం అక్కడికి వెళ్ళగా సారా మరియు చాచా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. పాండ్యన్ మొదటగా ఆ చాచాని షూట్ చేసి చంపేసి వెంటనే ఆ సారాకి పాయింట్ బ్లాక్ లో గన్నును గురిపెట్టి, నేనెవరో నీకు తెలియదు కదా, నేను ఇప్పటి వరకు చాలా మందిని చంపాను కానీ ఎవరిని గుర్తు పెట్టుకోలేదు, కానీ నువ్వు మాత్రం నా జీవితాంతం అలా గుర్తుండిపోయావు, ఇప్పుడు నిన్ను చంపడం కోసమే ఇక్కడికి వచ్చాను అంటూ ఉంటాడు. సారా వెంటనే ఆ పాండ్యన్ చేతిలో ఉన్న గన్నుని పక్కకు తోసేస్తాడు. సరిగ్గా అదే సమయంలో సారా
సారా గ్యాంగ్ అక్కడికి వచ్చి ఫైరింగ్ చేయడంతో పాండ్యన్ కూడా ఒక బుల్లెట్ తగులుతుంది. దాంతో పాండ్యన్ వెంటనే తన గన్ను తీసుకుని అక్కడి నుంచి పారిపోయి అక్కడి నుంచి ఒక సూపర్ మార్కెట్ దగ్గరికి వచ్చి దాక్కోవాలి అని లోపలికి బయలుదేరి వెళ్తాడు. అలా వెళ్లే ముందు తన దగ్గర ఉన్న గన్నును మాత్రం అక్కడ పార్క్ చేసి ఉన్నటువంటి ఒక కారులో పెట్టి వెళ్లిపోతాడు. ట్విస్ట్ ఏమిటి అంటే అదే ప్లేస్ కి ఇందిరా తన కూతురికి జామెంట్రీ బాక్స్ తీసుకోవడానికి అక్కడికి వచ్చి ఉంటుంది. పాండ్యన్ వెంటనే లోపలికి వెళ్లి అక్కడ దాక్కుని ఆ తర్వాత బయటకు వచ్చి చూడగా అక్కడ ఇందిరా కారు ఉండదు. దాంతో పాండ్యన్ వెంటనే అక్కడ ఉన్న సెక్యూరిటీని చూసి ఇక్కడ ఇంతకు ముందు ఒక కారు ఉంది కదా, అది ఎక్కడికి వెళ్ళింది అని అడుగుతాడు. దానికి ఆ సెక్యూరిటీ మాట్లాడుతూ, సార్ అది ఒక ప్రైవేట్ క్యాబ్, ఆ క్యాబ్ ఎవరిదో ఆ అమ్మాయి నెంబర్ నాకు తెలుసు అని ఇందిరా నెంబర్ ని ఆ పాండ్యన్ కి ఇస్తాడు సెక్యూరిటీ. స్టోరీ ప్రెజెంట్ కి వస్తుంది. మరోపక్క పాండ్యన్ దగ్గర ఉన్న గన్ను మిస్ అయింది అని జైల్లో ఉన్న ఆ డాన్ కి తెలియడంతో డాన్ వెంటనే ఆ పాండ్యన్ కి ఫోన్ చేసి, ఇప్పుడు నువ్వు ఎవరో అనేది ఆ సారాకి తెలిసిపోయింది, నువ్వు బయట ఉండడం సేఫ్ కాదు, నువ్వు వెంటనే తిరిగి ఇక్కడికి వచ్చేయి అని అంటాడు. అయితే పాండ్యన్ మాత్రం, లేదు సార్, నేను ఇక్కడి నుంచి తిరిగి రావడం అంటూ జరగదు, నేను ఆ సారాన్ని చంపందే తిరిగి రాను అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు. అయితే ముంబై జైల్లో ఉన్నటువంటి డాన్ మనిషి డాన్ ని చూసి, నువ్వెందుకన్నా ఆ పాండ్యన్ ని రిక్వెస్ట్ చేస్తున్నావని అంటాడు. దానికి డాన్ సమాధానం చెప్తూ, నీకు పాండ్యన్ గురించి తెలియదు, తను తన ఫ్యామిలీ కోసం ఎంత దూరమైనా వెళతాడు, ఏమైనా చేస్తాడు అని అంటాడు. ఇక్కడే మనకు ఆ పాండ్యన్ గతం ఏమిటో చూపించడం జరుగుతుంది. స్టోరీ గతానికి వెళ్తుంది. పాండ్యన్కి ఒక కూతురు ఉంటుంది. తను గ్రాడ్యుయేషన్ని పూర్తి చేసి జాబ్ కోసం ట్రై చేస్తూ ఉంటుంది. అలాంటి సమయంలోనే ఒకరోజు పాండ్యన్ కూతురికి తన ఫ్రెండ్ ఫోన్ చేసి, ఇక్కడ ఒక మాల్లో ఇంటర్వ్యూ జరుగుతున్నాయి, నేను కూడా జాబ్ లో సెలెక్ట్ అయ్యాను, మమ్మల్ని ఫస్ట్ బ్యాచ్ లో బెంగళూరుకి పంపిస్తున్నారు, నీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఇక్కడ ఇంటర్వ్యూకి వచ్చి అటెండ్ అవ్వు అని అంటుంది. అయితే ఆ మాటలు విన్న పాండ్యన్ కూతురు మాత్రం రాత్రి సమయంలో ఇంటర్వ్యూలు ఏంటి అని డౌట్ గా అడుగుతుంది. దానికి తన ఫ్రెండ్ సమాధానం చెప్తూ, ఇది ఒక కార్పొరేట్ కంపెనీ, వాళ్ళ టైమింగ్స్ ఇలాగే ఉంటాయి, నీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం రా అని చెప్తుంది. దాంతో పాండ్యన్ కూతురు చాలా అనుమాన పడుతూ అక్కడికి వెళ్ళగా ఆ మాల్లో అన్ని షాపులు కూడా క్లోజ్ లో ఉంటాయి, కేవలం వీళ్ళ ఆఫీస్ మాత్రం ఓపెన్ లో ఉంటుంది. అక్కడ సారా ఇంటర్వ్యూ చేస్తూ ఉండగా బయట ఉన్నటువంటి చాచా మాత్రం అక్కడ ఉన్న సెక్యూరిటీకి మరియు పోలీసులకి డబ్బులు ఇచ్చి మేనేజ్ చేస్తూ ఉంటాడు. ఇదంతా చూసినటువంటి పాండ్యన్ కూతురికి ఇంకా డౌట్ పెరిగిపోతుంది. ఆ తర్వాత సారా దగ్గరికి వెళ్ళినటువంటి పాండ్యన్ కూతురు మాట్లాడుతూ, సార్ మీ కంపెనీ గురించి నేను గూగుల్లో సెర్చ్ చేసిన ఎక్కడా కూడా ఎటువంటి డీటెయిల్స్ దొరకలేదు అని అంటుంది. దానికి సారా కొంచెం తడబడుతూ, మా కంపెనీ ఇంటర్నేషనల్ కంపెనీ, దాని గురించి మీకు గూగుల్లో కూడా కనిపించదు అంటూ కవర్ చేస్తూ వెంటనే ఆ పాండ్యన్ కూతుర్ని చూసి, మీరు సెలెక్ట్ అయ్యారు, మిమ్మల్ని నేను ఫస్ట్ బ్యాచ్ లో పంపించలేను, సెకండ్ బ్యాచ్ లో బెంగళూరుకి పంపిస్తాను అని అంటాడు. దాంతో పాండ్యన్ కూతురు చాలా డౌట్ గా అక్కడి నుంచి వెళుతూ ఉండగా ఆ అమ్మాయిని చూసినటువంటి సారాకి ఈ అమ్మాయికి అన్ని తెలిసిపోయినట్లుగా ఉన్నాయి అని అనుకుంటాడు. అయితే ఆ పాండ్యన్ కూతురు బయటకు వచ్చి అక్కడ ఉన్నటువంటి తన ఫ్రెండ్స్ ని మరియు తెలిసిన వాళ్ళందరినీ చూసి, ఇక్కడ చాలా తేడాగా జరుగుతుంది, ఇక్కడ ఉండడం అంత మంచిది కాదు, వెంటనే వెళ్లిపోదామని అక్కడి నుంచి బయలుదేరుతూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో అక్కడికి సారా మరియు చాచా గ్యాంగ్ మొత్తం వచ్చి వాళ్ళని రౌండ్ అప్ చేస్తారు. ఆ సారా గ్యాంగ్ వెంటనే ఆ పాండ్యన్ కూతుర్ని చాలా తీవ్రంగా కొట్టి వెంటనే తీసుకుని వెళ్లి టెర్రస్ మీద పడేస్తారు. అయితే పాండ్యన్ కూతురు అప్పటికే తన నాన్నకి ఇన్ఫార్మ్ చేసి ఉండడంతో పాండ్యన్ కారులో వేగంగా అక్కడికి వచ్చి టెర్రస్ మీదకి వెళ్ళగా అక్కడ తన కూతురు రక్తపు మడుగులో పడి ఉంటుంది. అది చూసినటువంటి ఆ పాండ్యన్ చాలా బాధపడుతూ ఉండగా అక్కడికి మళ్ళీ సారా గ్యాంగ్ వచ్చి ఆ పాండ్యన్ ని కూడా కొట్టి ఆ పాండ్యన్ కళ్ళ ముందరే తన కూతురుని కత్తితో పొడిచి చంపేస్తారు. ఆ తర్వాత తన కూతుర్ని పాండ్యన్ ని చంపేశాడు అని ఆ పాండ్యన్ కి యావజ్జీవ కారాగార శిక్ష పడేలాగా చేసి ఉంటారు. ఇప్పుడు ఆ పాండ్యన్ కేవలం ఆ సారా మీద పగ తీర్చుకోవడం కోసమే అక్కడికి వచ్చి ఉంటాడు. స్టోరీ ప్రెజెంట్ కి వస్తుంది. మరోపక్క ఇందిరా కూడా ఒక డెసిషన్ తీసుకుని ఉండి ఉంటుంది. అదేమిటి అంటే తనకు దొరికినటువంటి ఆ గన్నుని పోలీస్ స్టేషన్ కి తీసుకుని వెళ్లి పోలీసులకి ఇవ్వాలి అనుకుని వెంటనే తను పాండ్యన్ కి ఫోన్ చేసి, నేను ఈ గన్నుని తీసుకుని వెళ్లి పోలీస్ స్టేషన్ లో ఇచ్చేసి జరిగిందంతా కూడా చెప్పాలనుకుంటున్నాను, ఇది నీదే అయితే నువ్వు పోలీస్ స్టేషన్ కి వచ్చి తీసుకో అని అంటుంది. అయితే ఆ మాటలు విన్నటువంటి పాండ్యన్ మాత్రం, నేను పోలీస్ స్టేషన్ కి ఒంటరిగా రాను, నేను నీ కూతురుతో పాటు పోలీస్ స్టేషన్ కి వస్తాను, అర్థమైంది కదా, నీకు నీ కూతురు కావాలి అంటే నువ్వు నాకు ఆ గన్నిచ్చి నీ కూతుర్ని తీసుకుని వెళ్ళు అని ఫోన్ కట్ చేస్తాడు. మరోపక్క సారా తనని చిన్నప్పటి నుంచి పెంచినటువంటి చాచాని ఆ పాండ్యన్ చంపేశాడు అని చాలా కోపంతో రగిలిపోతూ తన మనుషుల్ని చూసి, మీరు వెంటనే ఆ పాండ్యన్ని, ఇదంతా జరగడానికి కారణమైనటువంటి ఆ క్యాబ్ డ్రైవర్ ని కూడా చంపేయండి అని అంటూ ఉంటాడు. అయితే మరోపక్క పాండ్యన్ దగ్గర ఉన్నటువంటి ఇందిరా కూతురైనటువంటి అహల్య ఆ పాండ్యతో చాలా ప్రేమగా మాట్లాడుతూ, తాతయ్య మీరేం బాధపడకండి, మా అమ్మ దగ్గర నీ వస్తువు ఏదున్నా సరే మా అమ్మ తీసుకొచ్చి నీకు ఇస్తుంది అని అంటూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో సారా గ్యాంగ్ అక్కడికి వచ్చి పాండ్యన్ మీద కాల్పులు జరుపుతూ ఉంటారు. పాండ్యన్ అక్కడ ఇందిరా కూతుర్ని కాపాడుతూ వాళ్ళతో ఫైట్ చేస్తూ ఉంటాడు.
సరిగ్గా అదే సమయంలో గన్ ఇవ్వడానికి ఇందిర అక్కడికి రావడంతో ఇందిరాని చూసిన సారా తన గ్యాంగ్ ని చూసి ఇందిరాని కూడా చంపేయండి అని అంటాడు. దాంతో అక్కడ ఫైట్ జరుగుతూ ఉంటుంది. ఆ సమయంలో సారా ఇందిరా కూతుర్ని గాలిలో వేలాడదీసి తనని కిందకి వేసేస్తూ ఉంటాడు. అది చూసినటువంటి పాండ్యన్ చాలా వేగంగా అక్కడికి వెళ్లి తన ప్రాణాలని తెగించి ఆ అహల్యకి ఏమీ అవ్వకుండా తనని కాపాడుతాడు. కానీ ఈ పాండ్యన్కి మాత్రం చాలా గాయాలు తగిలి ఆ రక్తంలో పడిపోయి ఉంటాడు. ఆ సమయంలో సారా ఇందిరాని చంపబోతూ ఉండగా ఇందిర తన దగ్గర ఉన్న గన్నుతో సారాని షూట్ చేసి చంపేస్తుంది. పాండ్యన్ వెంటనే ఇందిరా దగ్గరికి వచ్చి, నీ దగ్గర ఆ గన్ను ఉండడం మీకు చాలా ప్రమాదం, ఆ గన్నును వెంటనే నా చేతిలో పెట్టి ఇక్కడి నుంచి నువ్వు పాపని తీసుకుని వెళ్ళిపో అని చెప్పడంతో ఇందిరా వెంటనే తన పాపని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కొంతసేపటికి పాండ్యన్, నా కూతుర్ని చంపినటువంటి ఆ సారా చనిపోయాడు, నేను ఇప్పుడు ఒక పాపను కూడా కాపాడాను అని చాలా ఆనందంగా చనిపోతాడు. అక్కడతో ఈ మూవీ కూడా అయిపోతుంది. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుంది. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.